ఆదికాండం 6వ అధ్యాయంలోకి వద్దాం. 9వ వచనం నుండి చూద్దాం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదు. ఇది దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడండి. ఇది దేవుడు ఏం చేస్తున్నాడు? నోవహుతో మాట్లాడుతున్నాడు. అందరూ దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు మాట్లాడుతుంటే నోవహు వినలేదనుకోండి, ఓడ అనే మాట మాట్లాడే వాళ్ళం మనం. నోవహుకు విన్నాడు కాబట్టి ఓడను చేశాడు. ఓడలోకి ఎవరెవరు రావాలో దేవుడు చెప్పాడు. వాళ్ళందరినీ రప్పించాడు. ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. ప్రతిదీ చెప్తూ వచ్చాడు. ఒకవేళ నోవహు వినలేదనుకోండి, నువ్వు ఎన్ని వినాల్సినవి విననందుకు ఎన్ని కష్టాల పాలవుతున్నావో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో, ఎన్ని దేవుని ప్లాన్స్ నీకు ఇవ్వబడుతున్నా వాటిని నువ్వు తీసుకునే స్థితిలో లేని కారణం చేత, వాటిని నువ్వు గ్రహించే పరిస్థితి లేని కారణం చేత నీవు ఇబ్బంది పడుతూ ఉన్నావు. కానీ దేవుడు ఆదాముతో మాట్లాడాడు. ఆదాముకు నడిపింపునిచ్చాడు. ఆదామును నడిపించాడు. దేవుడు నోవహుతో మాట్లాడాడు. దేవుడు నోవహుకు నడిపింపిచ్చాడు. దేవుడు నోవహుకు చెప్పి నోవహును రక్షించి నోవహును ద్వారా రక్షించడము అన్నది జరిగింది. దేవుడు ఒక ప్లాన్ చేశాడు, జలప్రళయము. ఆ జలప్రళయంను తీసుకుని వచ్చి లోకమంతటిని నాశనం చేయాలనుకున్నాడు. దాని కొరకు నోవహును ఎన్నుకున్నాడు. ఆ నోవహుతో ఎన్నుకున్న తన ప్లాన్ను వివరించాడు. దాని కొరకు నోవహు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. లేకపోతే నోవహు మామూలు మనుషులాగానే ఉండి చనిపోయేవాడు. యేసుప్రభు సన్నిధి అనుభవించకపోతే, ఆయన స్వరం వినకపోతే నీకు నువ్వులాగానే ఉండిపోతావు. అంతే. నీకు చేతనైనా చేసుకుంటూ వెళ్ళిపోతావు. నీకు కావాల్సింది శాంతి, సమాధానం, నెమ్మదే కదా, సంతోషమే కదా. అది వచ్చేస్తుంది ఆటోమేటిక్. దాంతోనే నువ్వు అలా వెళ్ళిపోతావు. కానీ అంతకు మించిన దేవుని గొప్ప ప్లాన్ ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడు.